పెద్దలు గౌరవనీయులు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు, అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జి డిపో మేనేజర్ శ్రీ రామకృష్ణ గారు, వివిధ యూనియన్ల నాయకులు, ముఖ్య అతిథులు, పాత్రికేయులు, కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విజయవంతం చేసినందుకు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే తెలుపుకుంటున్నాం. మరి భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఇతను సమాజంలో అందరూ ఐక్యంగా జయంతి ఉత్సవ సందర్భంగా కదిరి ఆర్టీసీ ఆవర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఉత్తన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఆర్టీసీ అధికారులకు, వేదిక ముందున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కదిరి వాసులకు, కదిరి పక్కన ఉన్నటువంటి వాసులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అంత్యస్థాయిలో జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. అంబేద్కర్ గారి ఆశయం నెరవేర్చాలా అని కొనసాగించాలని చెప్పేసి ఇందాక వక్తలు మాట్లాడారు. ఇది వాస్తవం. కేవలం విద్యను అభ్యసిస్తానే సమానత్వం వస్తుంది అనే ఆలోచన కొద్ది వరకు సముచితమేది. విద్య అనేది ఒక ఆయుధం. విద్య అనేక రకాలుగా ఉపయోగపడుతుందనేదే మనం అందరూ నమ్మాల్సినటువంటి సిద్ధాంతం. మన సంగ్రహణ శక్తి పెంచుతుంది, మన సంస్కారాన్ని పెంచుతుంది, మన ఆలోచన విధానం మీద దాని ప్రభావం ఉంటుంది. వీటన్నిటికీ మించి ఆయన చూపించినటువంటి దారి ఏదంటే పోరాట స్ఫూర్తి. అణచివేతకు గురి అవుతూ కూడా ఆయన అత్యున్నతమైనటువంటి చదువులు చదివిండేది స్వాతంత్రం వచ్చిన తర్వాత చదవలా, స్వాతంత్రానికి పూర్వం చదివినాడు. ఆ రోజున ఇందాక సోదరులు చెప్తున్నారు, చొక్కా ఇప్పేసి, పంచిప్పేసి, చెప్పులు ఇప్పేసి, ఇంతేకాదు ముట్టుకునేవాళ్ళు కాదు, గ్లాసులో నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, హోటళ్ళలో 2 గ్లాసుల విధానం ఉండేది. ఎవరైనా స్కూలుకు పోతే నీకెందుకురా చదువు అని చెప్పేటువంటి వాళ్ళు. అస్పృశ్యత, అంటరానితనం అనేది పెద్ద ఎత్తున సమాజంలో వేళ్ళూనికిపోయినటువంటి పరిస్థితి. తనం అనేది వేళ్ళూనుకుపోయినటువంటి పరిస్థితి. మరి ఇన్ని సామాజిక రుగ్మతలను తట్టుకొని నిలబడి అత్యున్నతమైనటువంటి డాక్టరేట్ విద్య వరకు అభ్యసించి విదేశాల్లో చదువుకొని వచ్చి సూట్ వేసుకొని మరి మనకు దారి చూపించే స్థాయికి ఆయన ఎదిగినాడంటే ఆయన పోరాట పటిమ మామూలు పోరాట పటిమ కాదు. ఏదైతే ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించాలనే ఆలోచన, ఇన్ని మతాలు కులాల కలయిక ఉన్నప్పటికీ, అగ్రవర్ణాల ఆధిపత్యము అణచివేతకు గురవుతున్నప్పటికీ కూడా ఎదగాల, ఈ దేశంలో సమానత్వం రావాలా, అన్ని రకాలైనటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా సమానంగా గౌరవింపబడాలా, గుర్తింపబడాలనే ఆలోచన చేసినటువంటి విధానం మనందరికీ ఒక రకంగా వరదాయననే చెప్పచ్చు. ఆయన ఆ రకంగా కలగన్నాడు కాబట్టే రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఆలోచన చేసుకొని, అనుభవించినటువంటి ఇబ్బందులను ఆలోచన చేసుకొని, భవిష్యత్తులో మా బిడ్డలు ఈ ఇబ్బందులకు గురి కాకూడదనే ఆలోచన చేయడమే ఈ రోజున ఆయన్ని 135 సంవత్సరాల తర్వాత కూడా మన ఇంట్లో బిడ్డకు ఎట్లయితే మనము పుట్టినరోజు జరుపుకుంటామో, ఈ రోజున వాడలో వీధిలో అంబేద్కర్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే
మనందరికీ తెలియకుండానే ఆయన మనం గౌరవించేటువంటి పరిస్థితులు, మనము ఆయన్ని ప్రేమించేటువంటి పరిస్థితులకు దర్పణం పడుతుందన్నది వాస్తవం. మామూలుగా మేము రాజకీయాల్లో ఉన్నటువంటి మేము ఎప్పుడు ఇటువంటి పండగ వాతావరణం చూస్తామంటే శ్రీరామనవమి వస్తే చూస్తాం. అన్ని ఊర్లలో రాముని గుళ్ళు ఉంటాయి, అన్ని ఊర్లలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఈ రోజున అటువంటి పండగ వాతావరణము ప్రతి దళిత వాడలో కూడా ప్రతి గ్రామంలో జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రోజున అంబేద్కర్ అనేటువంటి ఒక మహానుభావుడు దేవుడుగా ఎదిగినటువంటి పరిస్థితులు మనం అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రత్యేకించి ఆయన జీవితం అనేది మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇవాళ రేపు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే ప్రజల్ని మభ్యపెడితేనో, ప్రజలకు ఉచితంగా తాయిలాలు ఇస్తేనో ఎన్నికల్లో ఓట్లు ఇచ్చేసుకుందాం, ఎన్నికల్లో గెలుద్దాం అనుకుంటున్నారు. అంబేద్కర్ గారు నాకు తెలిసి ఒక ఎన్నికల్లో ఓడిపోయినట్టున్నాడు ఆయన, కానీ ఈరోజు దేవునిగా కీర్తింపబడతా ఉన్నాడు. దీనికి కారణం ఏమంటే పదవి అనేది శాశ్వతం కాదు, పదవి ఉంటేనే గొప్పోడు కాదు. 10 మంది కోసం బతికినోడు, 10 మంది కోసం ఆలోచన చేసినోడు గొప్పవాడుగా ఉంటాడు చరిత్రలో అనడానికి అంబేద్కర్ గారి జీవిత చరిత్రే. చెవులు రెక్కించి కళ్ళు ఈ పక్క పెట్టి వింటున్నారంటే మేము కూడా ఫ్యాన్ నుంచి మామూలు చల్లగాలు రాలే, వేడిగాలు వస్తుంది. అయినప్పటికీ కూడా ఓర్పుగా మేము కూడా మాట్లాడగలుగుతున్నామంటే మనందరికి కూడా మన మనసుల్లో ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవభావం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆయన పట్ల ఈ భారత జాతికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, మనందరినీ ఒక చోట కూర్చోబెడుతుంది. అదే అంబేద్కర్ గారి గొప్పతనం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఆయన మనందరి కోసం దారి చూపించున్నాడు, సమానత్వం కోసం ఈ రోజున కూడా రెండు క్లాసుల విధానం లేకపోవచ్చు, పంచిప్పేసి షర్ట్ ఇప్పేసి చెప్పులు తీసేసేటువంటి విధానం లేకపోవచ్చు. విద్యతో ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు, ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చి ఉండొచ్చు, రాజకీయాల్లో మాలాంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా అణచివేత అనేది అంతర్లీనంగా కొనసాగుతున్నటువంటి ఈ సామాజిక పరిస్థితుల్లో కూడా ఆయన ఆ రోజుల్లో పోరాడినటువంటి పోరాట పటిమ కావచ్చు, ఆ స్ఫూర్తి కావచ్చు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే మళ్ళీ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు కానీ ఏమాత్రము వెరవకుండా, భయపడకుండా, బాధపడకుండా, అంతటి మహానుభావుడు పోరాడితే అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాడు, మనం పోరాడితే ఎంతో కొంత జీవితంలో సాధిస్తాం, మనము సమాంతరమైనటువంటి సమానం ఉన్నటువంటి భిన్నత్వాలు లేనటువంటి సమాజ స్థాపనకు మనము చూడలేకపోయినా కూడా సమిధలుగా మనం పనిచేయగలిగితే భావి తరాలైనా చూస్తామని ఆయన ఆలోచన చేసినటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగానే మన ఆలోచనలు, మన పోరాటాలు కూడా కొనసాగినప్పుడు అత్యున్నతమైనటువంటి శిఖరాల్లో ఈరోజు అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాలు, బీసీ వర్గాలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎదగలిగేటువంటి పరిస్థితుల్లోకి ముందుకు పోతుంది ఈ దేశం అని చెప్పేసి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి తెలియజెప్పుకుంటూ, ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కూటమి పార్టీ అధికారంలో ఉంది. మా నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి కూడా ఈ పార్టీ సిద్ధాంతం ఒకటే, వెనుకబడిన వర్గాల వారికి, మహిళలకు సాధికారికత లభించాలా, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజకీయ అధికారము చేరవేయాలా, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలకు కూడా రాజకీయ అధికారంలో భాగస్వాములు చేయాలనే ఆలోచనతోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆలోచన, ఆ సిద్ధాంతం బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగానే ఈ పార్టీ నడుస్తోంది, ఈ ప్రభుత్వం నడుస్తోంది అనేది వాస్తవమని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈరోజు మనకు కదిరి నియోజకవర్గమే గమనిస్తే ఈ నియోజకవర్గంలో పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక జౌలీ షాప్లో చిన్న జౌలీ షాప్లో వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి మంత్రి అయినాడు. వాస్తవమా కాదా ఆలోచన చేసుకో. అక్కడి నుంచి పోతే మామూలు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, వెనకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళు, ఒక మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి ఎమ్మెల్యే పదవి కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు అయినారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి పరిస్థితులు అన్నది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
అందుకే మా పార్టీ సిద్ధాంతము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఉందనేది వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆయన జన్మదిన సందర్భంగా పునరంకితం అవుతాం అంబేద్కర్ గారి సిద్ధాంతాలను కొనసాగించడానికి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరూ